నీ చుట్టుపక్కల ఒక గుడి కబ్జా అవుతుంటే 3 ఎకరాల గుడి కబ్జా అవుతుంటే నీకు తెలుసా? ఇది ఎప్పుడో జరుగుతలేదు, నిన్న మొన్న వానరసేన నా రాష్ట్రీయ వానరసేన కొట్లాడుతుంది. నువ్వు మెచ్చిన పార్టీ ఆ నేతలు ఏం రాలే. అర్థమవుతుందా? పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చి హిందుత్వ టీకాదారులు అంటారు కదా, వాళ్ళు మాట్లాడతలే. కాకపోతే ఒక హిందువు కోసం నిలబడి మన దేవాలయాలు కాపాడుకోవాలన్న తత్వంలా మన రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతుంది ఈ టాపిక్లో. వాళ్ళు సబ్మిట్ చేసిన కంప్లైంట్స్ మీకు చూపిస్తున్నా, పేపర్లలో వచ్చిన కథనాలు మీకు చూపిస్తున్నా. April 29 డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం, టెంపుల్ ల్యాండ్ గ్రాబ్ అండర్ ది పోలీస్ లెన్స్. పోలీసులు చూస్తుండగా వేసి పడేశారు. చతిర్నాక SHO K. Nagendra Prasad Verma said that they are investigating the case and will take necessary action, and also said that they will take legal opinion before taking any actions. Legal opinion తీసుకుంటాము, దాని తర్వాత యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. మరి యాక్షన్ తీసుకున్నారా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఎక్కడ వస్తుంది అని అంటే, సుల్తాన్ బాగ్ ఇన్ బండ్లగూడ మండల్లా పీపుల్ కంప్లైంట్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అరే గుడి భూమి కబ్జా అవుతున్నది రాబోయ్, మీరు ఏం చేస్తున్నారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పుణ్యానికి జీతాలు తీసుకుంటున్నారు కదా మా దగ్గర. నేను మాట్లాడతలేను. డెక్కన్ క్రానికల్ April 29 వచ్చిన పత్రం తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. ఏమైంది గిరీష్ అని చెప్పి నువ్వు మాట్లాడితే జర దానికంటే ముందు ఇంకొకటి తెలవాలా. ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసినాం. ఆదాబ్ హైదరాబాద్లో కూడా వచ్చిన కథనం ఇది. దేవుని భూమి కబ్జా, హైదరాబాద్ జిల్లాలో భూమాయ, బండ్లగూడ మండలంలో సుల్తాన్ బాగ్ విలేజ్ పంచలింగ టెంపుల్ పంచలింగ దేవాలయం అక్రమ నిర్మాణం సర్వే నంబర్ 6లో 3 ఎకరాల 14 గుంటల టెంపుల్ భూమి కబ్జా. దేవాదాయ శాఖ అధికారి ఫిర్యాదు చేసిన స్థానికులు అనుమతులు లేకుండానే 3 ఫ్లోర్లు బిల్డింగ్ నిర్మాణం. రెవెన్యూ GHMC అధికారుల సపోర్ట్. సర్వే నంబర్ 6 3 ఎకరాలు. ఇగో ఇది మొత్తం దేవుడు మాన్యాలు మొత్తం అవుతున్నానని చెప్పిర్రు. ఇగో పంచలింగ దేవాలయం కూడా ఇగో ఉన్నది. దేవుడు భూమిలో అక్రమ నిర్మాణం అని చెప్పి ఇప్పటి చాలామంది ఎండోమెంట్ వాళ్ళకు ఇస్తే కంప్లైంట్ ఇంతవరకు ముంగడికి పోలే. సో కట్ చేసి సీనేంద్ర నాయన అని చెప్పి మాట్లాడితే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈనాడు పేపర్లో కూడా April 22, 2025 రోజు కూడా వచ్చింది. కన్నేశారు, కాటేశారు. 38 కోట్ల విలువైన భూమి ఇది. ఎంత? 38 వేల కాదు, 38 కోట్ల రూపాయల భూమి ఇది. కబ్జా, 3 ఫ్లోర్లు కట్టి పడేసారు. ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మా పంచలింగ దేవాలయంలో ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, భాగ్యనగర్ పాత బస్తీలో పంచలింగ దేవాలయం భూ ఆక్రమణకు గురైంది ఫ్రెండ్స్. మళ్ళీ మజ్లిస్ పార్టీ బలోపేతంతో ఇది జరుగుతున్నదా, మద్దతుతో జరుగుతున్నదా, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కంతలు కట్టుకొని వాళ్ళ కళ్ళ కాకులు ఓడవా అని చెప్పి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది జరుగుతున్నదా, లేకపోతే రెవెన్యూ అఫీషియల్స్ మాకెందుకు దేవాలయం పోతే మేము వక్ఫ్నే కాపాడనీకి ఉన్నాము అని ఆలోచిస్తున్న తరుణంలో పోతున్నదా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎంతసేపు చేస్తారు, ఇవన్నీ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి ఆలోచిస్తుంటే కట్ చేసి సీన్లకు పోతే సర్వే నంబర్ 6 సుల్తాన్ బాగ్ ఫలక్నుమాల సుమారు 3 ఎకరాల 14 గుంటల జాగా కబ్జా. ఇది క్లియర్ కట్గా పహానీ రికార్డ్స్ 1959 అండ్ 1960లో కూడా సర్వే నంబర్ 6ని దేవల్ అంటే దేవాలయానికి చెందిన భూమి అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేయబడినది. పహానీ ఆఫ్ 1981 అండ్ 1982, 1987, 1988లో కూడా ఇది దేవాలయం, పంచలింగ దేవాలయం అని చెప్పి మెన్షన్ చేయబడి ఉన్నది. 1980లో మండల్ రెవెన్యూ ఆఫీసరు క్లియర్గా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసిండు కోర్టులో, ఇది గవర్నమెంట్ సర్కారీ దేవాలయ భూమి అని చెప్పి కోర్టులో కూడా ఫైల్ చేసిండు. 2007లో ఒకడు ఏపీ LGC స్పెషల్ కోర్టుకు పోయిండు. LGC 87 ఆఫ్ 2007 ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్త. LGC 87 ఆఫ్ 2000 కేసు పెట్టిన తర్వాత సయ్యద్ ఖాజా గౌజుద్దీన్ అనేటోడు ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి కోర్టు RDOకు ఇన్స్ట్రక్ట్ చేసింది వాస్తవమా కాదా, ల్యాండ్ పొజిషన్ తీసుకోమని చెప్పింది వాస్తవమా కాదా, మళ్ళా అప్పుడు RDO యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఇప్పటిదాకా ఆఫీసరే కాకుండా RDOలు కాకుండా ఎవ్వరు కూడా దాని మీద ఇంకా ఫర్దర్ కోర్ట్ యాక్షన్ ఉన్నాక కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటుంది.
ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే కోర్టులు ఇన్వెస్టిగేషన్ చేసే కదా తీర్పులు ఇస్తాయి. ఇప్పుడు కోర్టే నిర్ధారించింది కదా సయ్యద్ ఖాజా గౌజుద్దీన్ అన్నటోడు ఒక ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి చెప్పింది కదా, ఆర్డీఓకి యాక్షన్ తీసుకోమని చెప్పింది కదా. ఇంకా దీన్ని ఎంత సాగదీస్తారు అని చెప్పి చెప్తున్నా. 2009 నుంచి 2016 దాకా అక్కడ ఉన్న ప్రజలు, హిందూ బంధువులు అసిస్టెంట్ ఎండోమెంట్కి, కమిషనర్ జిహెచ్ఎంసీకి ఎన్నో వందల సార్లు కంప్లైంట్ ఇచ్చారు, ఇంతవరకు యాక్షన్ లేదు. 2016 ఎండోమెంట్ కమిషనరు లెటర్ రాసిండు. ఎవరెవరికి రాసిండు ఫ్రెండ్స్? తహసీల్దార్ బండ్లగూడకి రాసిండు, జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీకి రాసిండు, ఇంకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్కి రాసిండు. సయ్యద్ ఖాజా గౌజుద్దీన్ బిల్డింగ్ కడుతున్నాడు, నెససరీ యాక్షన్ తీసుకోవాలే అని చెప్పి రాసిండు. ఎవడన్నా యాక్షన్ తీసుకున్నాడా? ఎవరన్నా యాక్షన్ తీసుకున్నారా? 2016లో సయ్యద్ గౌజుద్దీన్ గ్రాబ్డ్ ఆల్మోస్ట్ ఇక ఆదాపు కథనాల ప్రకారం 3 ఎకరాల 14 గుంటలు. రాష్ట్రీయ వానరసేన అడుగుపెట్టిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనర్ని నిలదీసిన తర్వాత రెస్పెక్టివ్ అథారిటీస్లో జర చలనం మొదలైంది. మళ్ళీ ఇప్పుడు దీని మీద కొట్లాడింది ఎవరండి? కట్టెల మీద వండబెట్టేదాకా కాషాయమే అని మాట్లాడుతున్న కట్టర్ కాషాయ కార్యకర్తలే కొట్లాడిరు తప్ప ఎక్కడనన్నా నీకు రాజకీయ నాయకుడు కనిపించిండా? నువ్వు నేను అచ్చా మనోడు గెలిస్తే ఒక మార్చేస్తాడు సిద్ధాంతం అని అనుకునే ఒక్క నాయకుడు అని ఉన్నాడా? లేడు, ఉండడు. అలా మతలబే లేదు. పోర్వేల్గూడలో వీరు 8 మార్చి 2025కి. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతలేను. ఇగో చూడండి, మీకు గెజెట్ వచ్చింది. గెజెట్లో కూడా క్లియర్ కట్గా బండ్లగూడ దేవాలయంలో ఇక్కడ క్లియర్ కట్గా రాసింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా మీకు పెట్టిన ఫ్రెండ్స్. ఇగో ఇదే ఆ 3 స్టోరీల బిల్డింగ్ ఇగో కట్టిరు చూడ, మొత్తం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులు పోయి మళ్ళా జనాబ్ అసదుద్దీన్ ఓవైసీని కూడా కలిసిరు. మళ్ళీ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడిండు, సానుకూలంగా స్పందించిండా లేదా నాకు తెలిసి వాళ్ళని తిట్టి పంపించిండు అని చెప్పి నాకున్న విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మళ్ళీ అది నిజంగానే తిట్టి పంపించిండా లేక ఫోటోల ముంగట కెమెరాల ముంగట ఏమన్నా అయిందా? ఎందుకంటే రాజకీయాలలో ఎవరిని నమ్మేటట్టు ఉండదు సార్. మార్పు మంచిదే అని మేము అనుకుంటున్నాం. మొన్న మీరు మాట్లాడిన మాటలు పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని అన్నప్పుడు. సో సుల్తాన్ బాగ్లో ఏదైతే మా పంచలింగ దేవాలయం ఉన్నదో ఆ జటాధరుడి సాక్షిగా హర హర్ మహాదేవ్ అని మేము చెప్పి చట్టబద్ధంగా కొట్లాడుతుంటే కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎగ్జిక్యూట్ చేస్తలేరు అని అంటే వక్కు మీద ఉన్న చింత నా జటాధరుడి మీద ఎందుకు లేదు అని మాట్లాడుతుంటే పల్లెత్తు మాట ఎవరైనా మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా ఫ్రెండ్స్. నేను ఇవాళ ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రీయ వానరసేనకు మద్దతు తెలుపుతారా లేరా? ఒక కమెంట్ రూపంలో మీరు చెప్పండి. ఎవరు చేయలేదు? మన రాష్ట్రీయ వానరసేన చేసింది.